టీవీ పెట్టాలా టీవీ చూడాలా మనం బాగున్నారా అంత మంచిదేనా హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్ వనస్థాలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉందండి. సో రెగ్యులర్గా ఇక్కడ వస్తుంటాను. ఇక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ శంకర్ గారు. నేను వద్దన్నా కూడా లేదు సార్ మీరు రావాలి అన్నాడు. సో నేను కూడా అమ్మలతో కలిసి చాలా సంతోషం వేసింది. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి పాపం ఈ టైంలో కాలక్షేపానికి ఒక టీవీ ఉంటే బాగుండేది అనిపించేది ఎప్పుడు మనసులో. సో రకరకాలుగా అనుకున్నాను, ఎప్పుడు కుదరలేదు. సో ఫైనాన్షియల్గా మీకు తెలిసిందే కదా, బిజీ ఉన్నా లేకపోయినా. సో టీవీ తేవాలని ఈరోజు ప్రత్యేకంగా ఒక టీవీ తీసుకొచ్చి నా ఉడత భక్తిగా సార్ ఏదో చిన్నగా డొనేట్ చేశాను. ఎందుకంటే వాళ్ళకు ఎంతసేపు ఫోన్లో చూసినా కూడా టీవీలో చూస్తే ఒక తెలియని ఆనందం ఉంటుంది. వాళ్ళకు కూడా సాయంత్రం పూటనో మధ్యాహ్నమో ఓ సినిమానో సీరియల్లో చూస్తే వాళ్ళకి తెలియని ఆనందం ఉంటుంది. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి సో నా వంతుగా ఏదో చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు మా మిత్రుడు తడవేలు గారు కూడా ఒకప్పుడు నా వీడియోలు చూసి నీ వీడియోలు చూసి నేను వెళ్ళి అక్కడ బర్త్డే జరుపుకున్నానన్న అన్నాడు. సో చాలా సంతోషం వేసింది. జరుపుకోవడమే కాకుండా తన వంతుకు రైస్ బ్యాగ్ డొనేట్ చేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుండు. సో తనని చూసి గబ్బర్ సింగ్ బ్యాచ్ అన్న వాళ్ళు కానీ, కరెట కళ్యాణ్ గారు కానీ, మొన్న ఉమాదేవి మేడం కానీ, ఇలా నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తాను. వాళ్ళు వచ్చి వాళ్ళకి తోచింది సహాయ సహకారాలు అందిస్తున్నారు. తెలియని ఒక ఎమోషన్ ఉంటుందండి ఇక్కడ. ఒక పేరెంట్స్ని చూసిన ఆనందం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యనే అన్న ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పుడు యువత ఎలా ఉంటుందో మీకు తెలుసు. చిన్న చిన్న పిల్లలకు తెలియకుండా డిసీజ్లు వస్తున్నాయి. సో అన్న వాళ్ళ బాబుకు చిన్న ప్రాబ్లం ఉంది. సో అది నేను తెలుసుకొని అన్న మీరు రావాలి రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కంటే అన్న వచ్చాడు. ఈరోజు మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎందుకంటే మేమున్నాము అని ఒక ధైర్యం ఇవ్వాలి ఆయన. కాబట్టి మా శంకర్ గారి ఆధ్వర్యంలో మేము తలా ఎంత ఉడతభక్తిగా వేసుకొని ఒక చిన్న స్మాల్ అమౌంట్ గిఫ్ట్గా ఇస్తున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ మా శంకర్ గారి చేతుల మీదుగా. మనిషికి సహాయం అనే దాని గురించి నేను సహాయం చేద్దాం అనుకున్నా, కానీ వీళ్ళతో నేను సహాయం పొందుతానని నేను అనుకోలేదు. వాళ్ళు చేసిన సహాయాన్ని నేనే నలుగురు సహాయం చేద్దాం అనుకున్నాను. ఉడతభక్తిగా నాకు తోచింది ఈ సన్నిధికి రావటం, నిజంగా అమ్మలందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడం. నా కుమారుడు కానీ ఎవరి పిల్లలకు రాకూడదు అలాంటిది నన్ను పిలిచి నాకు సహాయం చేశారు. వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భాస్కర్. శంకర్ మీ బ్లెస్సింగ్స్ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరూ నేను కోరుకుంటా.